మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5 lakhs అమౌంట్ అయినందుకు అది దృష్టి పెట్టుకొని తప్పడం జరిగింది. మద్దూరు పోలీస్ స్టేషన్లో సాహిబీ అనే ఒక ఆమె కాంప్లైంట్ చేసింది ఏమనంటే తన భర్త అయిన అహ్మద్ను 42 ఏళ్ళు ఉంటాయి, అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పి మద్దూరు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము విచారణ చేస్తున్న దశలో కోస్గి సిఏ గారు సైదులు అండ్ వాళ్ళ టీం విచారణ చేస్తున్న దశలో మనకు తెలిసింది ఏంటంటే దాని మీద మనం హత్య కేసుగా నమోదు చేసుకొని మనం ప్రయత్నాలు స్టార్ట్ చేసినాము. ఇది ఏంటంటే మనకు దాంట్లో చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ నేరస్తుని మనం అరెస్ట్ చేసినాం. ఎవరు అంటే తన సొంత మృతుని యొక్క సొంత సడ్డకుడు అనమాట. ఆయన మహమ్మద్ ఖాజా, చెట్టు కింది ఖాజా అంటే 33 years ఉంటాయి. ఆయన రెనువట్ల గ్రామానికి చెందిన ఆయన. విషయం ఏంటంటే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటే ఇతను ఇప్పుడు చనిపోయిన ఆయన మాకు పెద్ద అల్లుడు, తర్వాత ఈయన రెండో ఆయన అనమాట, సడ్డకుడు, హత్య చేసిన ఆయన. ఇతను చంపబడిన వ్యక్తి గత సంవత్సరం ఇల్లు కట్టుకుంటుంటే మద్దూరులో ఆయన యాక్చువల్ కాజాపూరు ఇల్లు కట్టుకుంటుంటే 2 లక్షల రూపాయలు ఈయన అప్పుగా ఇచ్చాడు, సాయం చేసిన అనమాట. దానికి తిరిగి కూడా ఇతను ఇచ్చాడు. ఇతను మళ్ళీ ఇల్లు కట్టుకుంటుండే, ఇప్పుడు నేరస్తుడు ఎవడైతే ఉన్నాడో ఖాజా ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకుంటున్నాడు రెనువాట్లో. దానికి సంబంధించి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పిండు అనమాట. అదొకటి. తర్వాత ఈ మధ్య ఏంటంటే ఇతను ఒక ఎకరం పొలం అమ్మాడు. చనిపోయిన వ్యక్తి తన పొలాన్ని ఎకరం పొలం అమ్మేసి కాజాపూర్ శివార్లోనే కోళ్ళ షెడ్ వేస్తున్నాడు. అది నిర్మాణ దశలో ఉంది, అక్కడ పనిచేస్తున్నాడు. దానికి సంబంధించి ఆయన భూమి అమ్మి అది చేస్తున్న సమయంలో ఒక 5 lakhs రూపీస్ తను నిందితుడు అడిగాడు. ఆయన ఇయ్యమనంటే ఆయన నా దగ్గర లివ్ అన్న టైప్లో, నీకు ఇంతకుముందు ఇల్లు కట్టేప్పుడు సాయం చేసిన 2 lakhs కూడా ఇచ్చిన నేను, నువ్వు ఇయ్యవా అని చెప్పేసి అని మొన్న ఆ రోజు 27వ తారీఖు నాడు ఆయన షెడ్కి అక్కడ ఉన్నప్పుడు, నిర్మాణ దశలో ఉన్న షెడ్ పని చేయిస్తున్నప్పుడు సాయంత్రం 7:30 గంటలకు అట్లా రెనువట్ల నుంచి తన మోటార్ సైకిల్ మీద పోయి ఎవరూ లేని గమనించుకొని అతనితోటి గొడవ పెట్టుకొని అతన్ని హత్య చేశాడు. అక్కడే ఉన్న సిమెంట్ బ్రిక్స్ తీసుకొని అతని తల మీద అండ్ ఛాతీ భాగంలో గొంతులు చంపేశాడు. ఇంకో కారణం ఏంటంటే చంపడానికి, తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ వైఫ్ని కూడా అసభ్యంగా ప్రవర్తించేసి, ఇంకోటి ఆమెని తన కోరిక తీర్చమని చెప్పేసి అని అడిగినప్పుడు ఆమె రిజెక్ట్ చేయడంలో ఆమెకి సఫర్ చేయాలి, తర్వాత ఆస్తి కూడా ఖాజా ఉద్దేశంతో మహమ్మద్ ఖాజా హత్య చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సిఏ గారి ఆధ్వర్యంలో అదుపులో తీసుకొని విచారణ చేసి తన నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి ఆ రోజు అతను వేసుకున్న బట్టలు, నిందితులు వేసుకున్న బట్టలు, ఆ బట్టలు కూడా చనిపోయిన వ్యక్తి యొక్క రక్త మార్కలు కూడా పడ్డాయి. ఆ బట్టల్ని, అతని మొబైల్ ఫోన్ని అండ్ మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. జస్ట్ 48 hours-లోనే 3 days-లోనే మనం ఈ కేసుని మనం ఛేదించడం జరిగింది. దీనికి కృషి చేసిన సైదులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైదులు సిఐని, తర్వాత ఇన్ఛార్జ్ ఎస్ఐ విజయభాస్కర్, తర్వాత ఉమెన్ ఎస్ఐ రేవతి, ఎంటైర్ టీమ్ ఏఎస్ఐ బాలయ్య అండ్ మిగతా వాళ్ళ టీం అందరినీ కూడా, దీనిలో పాల్పంచుకున్న సిఎస్ టీం, మద్దూరు టీంని అందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వారికి త్వరలో ఒక రివార్డు అందజేయడం జరుగుతుంది. ఆయన హత్య చేయడానికి కారణం ఏంటంటే ప్రధానంగా చనిపోయిన వ్యక్తి యొక్క భార్య మీద మోజుపడడం ఒకటి, రెండవది అతను డబ్బులు ఇవ్వనందుకు 5 lakhs అమౌంట్ ఇవ్వనందుకు దృష్టి పెట్టుకొని చంపడం జరిగింది.